అక్కడ చంద్రబాబు నాయుడు గారిని అడ్డం పెట్టుకొని, ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని అడ్డం పెట్టుకొని మహాన్యూస్ వంశీ కోటాను కోట్ల రూపాయలు సంపాదించాడు, బినామీలుగా ఉన్నాడు, మీ కులం కాదు కాబట్టే జగన్మోహన్ రెడ్డి మీద మీరు కొంతమంది కక్ష కట్టారు. చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య ఇంటర్వ్యూలు ఇచ్చారు, మీరు కూడా చేశారు. దీంట్లో నాన్ కమ్మ జర్నలిస్ట్ని, నాన్ కమ్మ ఆర్గనైజేషన్ని దయచేసి చూపించండి. మీరు టీడీపీ జర్నలిస్టా, వైసీపీ జర్నలిస్టా? కాంట్రవర్సీ ఎప్పుడు నాతో ఉండాలి, నా చుట్టూ ఉండాలి, కాంట్రవర్సీ ద్వారా మాత్రమే మహాన్యూస్ రేటింగ్ పెరుగుతుంది, నేను ఎస్టాబ్లిష్ అవ్వగలను అనేటువంటిది మీ సిద్ధాంతమని చాలామంది ఆరోపిస్తూ ఉన్నారు. మిమ్మల్ని టాల్కమ్ పౌడర్ అంటారు, గోంగూర రెస్టారెంట్ అధినేత అంటారు. ఇంకా థింగ్ ఏంటంటే మహాన్యూస్ అధినేతగా ఎదిగినా కూడా కాంట్రిబ్యూటర్ లెవెల్లోనే ఆలోచిస్తున్నారు అంటారు. వైసీపీ అరాచక విధానాలని క్వశ్చన్ చేసినంత విధంగా చంద్రబాబు గారిని, కూటమి సర్కార్ని మహాన్యూస్ నిలదీయదు. ఒక జర్నలిస్ట్ బ్యాక్గ్రౌండ్గా నేను ఇక్కడ దాకా వచ్చినటువంటి ఒక వ్యక్తిని